ట్రాఫిక్ నియంత్రణలో జపాన్ తరహా టెక్నాలజీని హైదరాబాద్ లో అమలు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. టోక్యోలో పర్యటించిన ఆయన ఆ దేశ ప్రతినిధులతో భేటీ అయ్యారు. మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోందన్నారు మంత్రులు. నిర్వాసితుల్ని రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ బీజేపీలో కుర్చీల కొట్లాట జరుగుతోందన్న మంత్రులు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా వ్యవహరించి అధికారం పోయిన తర్వాత మరోలా వ్యవహరించడం దారుణమన్నారు. ఇటు సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరారు. ఢిల్లీలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడిపారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై ఖర్గేతో డిస్కస్ చేశారు రేవంత్. మరోవైపు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తోనూ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితితో పాటు ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై డిస్కస్ చేశారు. మహానగర ట్రాఫిక్ నియంత్రణలో జపాన్ దేశం ఆదర్శమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. టోక్యోలో పర్యటించిన భట్టి బృందం ట్రాఫిక్ నియంత్రణలో జపాన్ అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ప్రతిసారి 3000 మంది రోడ్డు దాటే షిబుయా క్రాసింగ్ ఒక అద్భుతమన్నారు భట్టి. హైదరాబాద్లోనూ ఇదే తరహా వ్యవస్థను తీసుకొస్తామని చెప్పారు. మూసీ నది ప్రక్షాళనపై గతంలో బీఆర్ఎస్ చర్యలు చేపట్టలేదా అని ప్రశ్నించారు మంత్రి శ్రీధర్ బాబు. 2017లోనే మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని గుర్తు చేశారు. 2021-22లో మూసీపై కేటీఆర్ సమావేశాలు కూడా పెట్టారన్నారు. మూసీకి 50 మీటర్ల దూరంలో బఫర్ జోన్ నిర్ణయించారని చెప్పారు. తాము అందరితో చర్చించి ముందుకెళ్తుంటే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు శ్రీధర్ బాబు. 2027వ తారీఖు జూన్ మాసంలో 2020లో గౌరవ మంత్రి గారు ఆ రోజున్న కేటీఆర్ గారు ఏమేం చేయాలని ఆలోచన చేసిండ్రు? డిమార్కేషన్ చేయాలి, బౌండరీ ఫిక్స్ చేయాలి, మూసీ నది పైన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఏందో కంప్లీట్ గా నిర్ధారణ చేయాలి, మాస్టర్ ప్లాన్ ని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలని జిల్లా కలెక్టర్స్ కి, హైదరాబాద్ రంగారెడ్డి మెడిచల్ కి ఈ ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సిటీ అభివృద్ధి కోసమే మూసీ ప్రక్షాళన చేపట్టామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను బీఆర్ఎస్ రెచ్చగొట్టడం మానుకోవాలని హెచ్చరించారు. నల్గొండ ప్రజలకు ఫ్లోరైడ్ మూసీ మురికి శాపంగా మారిందన్నారు. నల్గొండ జిల్లా అంటే కేసీఆర్ కి ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు కోమటిరెడ్డి. ఫ్లోరైడ్ శాతం పెరిగింది కేసీఆర్ దరిద్రం వచ్చినాక. అంతకుముందు మేము ఆర్డబ్ల్యూసీ డిపార్ట్మెంట్కి వెళ్ళి 1000 కోట్లు నేను రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ పల్లెపాట ఫస్ట్ పెట్టించిన, నా కాన్ఫరెన్స్లో పెట్టించి 600 కోట్లు అనౌన్స్ చేసిన. ఆ తర్వాత 600 కోట్లు మళ్ళీ చేసి సింపుల్గా డ్రింకింగ్ వాటర్ ఇచ్చినాం. మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి అడదాం కేసీఆర్. ప్లస్ మూసీతో మీరు బతకగలుగుతుండ్రా? ఎందుకింత నల్గొండ అంటే కోపం నీకు? బీజేపీ బీఆర్ఎస్ నేతల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తుమ్మల నాగేశ్వరరావు. ఆ రెండు పార్టీల్లో కుర్చీల కొట్లాట ఉందన్నారు. మూసీని ప్రక్షాళన చేయకుండా మూసీ అభివృద్ధి ఎలా చేస్తారో చెప్పాలన్నారు మంత్రి. కుర్చీ ఉంటే ఒకలా, కుర్చీ పోతే మరోలా మాట్లాడవద్దన్నారు మంత్రి. వాళ్ళ పార్టీ ఆధిపత్యం కోసం ఈ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు కావాలనేటటువంటి తాపత్రయంలో అసందర్భంగా లేనటువంటి సమస్యల్ని ఉన్నట్టుగా భ్రమించి వాళ్ళు ఒక రాత్రి నిద్ర చేస్తే ఆ నిద్రలో వచ్చినటువంటి కళల్ని పురస్కరించుకొని లేని సంఖ్యలన్నింటినీ కూడా వాళ్లే ఊహించుకొని కళలో కన్నటువంటి ఆ కళలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పి మభ్యపెట్టి రైతుల్ని ఆందోళన చేయాలని ప్రయత్నం విఫలమైంది. వయోవృద్ధులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి సీతక్క. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. వృద్ధుల ఫిర్యాదు నమోదు కోసం రూపొందించిన యాప్ను ప్రారంభించారు. వృద్ధుల పోషణ సంరక్షణ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయడంతో పాటు పిల్లల ప్రేమకు నోచుకోని తల్లిదండ్రులకు తిరిగి ఆస్తిని అప్పగించేలా చర్యలు చేపడతామన్నారు. ఎక్కడో మరి ప్రైవేట్ సెంటర్లలో ఎన్జిఓస్ పెట్టేటువంటి కావచ్చు, ఆశ్రమాలు వేయడము లేదా రోడ్డు మీదకి తీసుకుపోయి పడేయడము, వీళ్ళు మా తల్లిదండ్రులు కాదని చెప్పడము, ఇంట్లోకి ఎవరైనా వస్తే వీళ్ళు మా తల్లిదండ్రులు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడము, ఇలాంటి వాళ్ళ యొక్క బిహేవియర్ చూసినప్పుడు ఇప్పుడు మనకు అందరికి కూడా భయం అనిపిస్తుంది. కాబట్టి మీ అందరికీ మన ప్రభుత్వం ఉంది, ప్రజా ప్రభుత్వం ఉంది. బీసీ సంక్షేమ శాఖ కుటుంబం లాంటిదని అధికారులు గౌరవాన్ని పెంచాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. సెక్రటేరియట్లో బీసీ సంక్షేమ శాఖ జిల్లా స్థాయి అధికారుల సమీక్షా సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి జిల్లాలో అధికారులు గురుకులాల సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గురుకుల విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేయకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో కాటమయ్య రక్షణ కవచంపై శిక్షణ పూర్తి చేయాలని చెప్పారు. స్టడీ సర్కిల్లో పనితీరు మెరుగుపరచాలన్నారు పొన్నం ప్రభాకర్.
బతుకమ్మ దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. వరంగల్ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించిన మంత్రి బతుకమ్మ పండుగ మొదటి రోజు 1000 స్తంభాల గుడిలో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. ఉర్సుగుట్ట రంగలీల మైదానం దగ్గర జరిగే బతుకమ్మ సంబరాలకు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉందని చెప్పారు మంత్రి. మరి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఏమైనా ముందుకొస్తే ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ తోడు కూడా మనం హెల్ప్ తీసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా తొక్కిసలాట జరిగినా లేకపోతే ఎవరైనా ఏదైనా ఇబ్బంది పడ్డా కూడా వెంటనే మీరు సర్వీస్ అందించే విషయంలో ఎక్కడా కూడా వెనక్కి పోవద్దని మరి మెడికల్ డిపార్ట్మెంట్ సూచిస్తా ఉన్నాను. పేద ధనిక అని తేడా లేకుండా ప్రతి కుటుంబానికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు అందజేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పైలట్ ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం ఆర్టీఓ స్థాయి ప్రత్యేక అధికారులను నియమిస్తామని చెప్పారు. ఎల్ఆర్ఎస్ ను వేగవంతం చేయాలని సూచించారు. దసరాలోపు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు మంత్రి. సన్న దొడ్డువడ్లు కొనుగోలు కేంద్రాలు వేరువేరుగా నిర్వహిస్తామని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన వరద ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. సెక్రటేరియట్లో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.